హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేదండి ఆగస్టు 12 బుధవారం నాడు ఆడి అమావాస్య అండి. అంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఆ రోజు మనం 7 లవంగాలతో ఇలా చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా నా కోరిక తీరలేదక్క, నేను ఎన్నో పరిహారాలు చేశాను, నాకు నమ్మకం లేదు, నమ్మకం పోయింది అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి రేపు మాత్రం రాత్రిలోపు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి. ఒక్కసారి రాత్రిలోపు ప్రయత్నించండి. ఇది ఒక రహస్య తాంత్రిక పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనకి సాధారణంగా అండి అమావాస్య పౌర్ణమి అంటేనే మనం నిజంగా ఆ రోజు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. చాలా ఎందువల్ల అంటే ప్రపంచానికి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాంటిది ఆడి అమావాస్య అంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఎలాంటి చిన్న పరిహారానికి కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా అండి అమావాస్య అంటే అమావాస్య రోజున చాలామంది కూడా పెద్దవాళ్ళని తలుచుకొని ఈ 2 విషయాలు మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. తిథి దర్పణలు ఇస్తూ ఉంటారు. అలాగా మీకు అక్క మాకు అలాంటి అలవాట్లు లేదు, మేము ఆల్రెడీ కూడా చేసాము, నెల మాకు చేసే అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు కూడా మీ పెద్దవాళ్ళని తలుచుకొని మీ గుమ్మం ముందు ఎప్పుడు కూడా నేను తెలియచేసే ఒక విషయం అండి, 2 గ్లాసులతో మంచినీళ్ళని పెట్టండి ఫ్రెండ్స్. మీ సింహద్వారం ఉంటుంది కదా, గుమ్మానికి బయట కుడివైపున ఎడమవైపున కూడా 2 గ్లాసులతో మంచినీళ్ళని పెట్టండి. ఎందువల్లంటే మన పెద్దవాళ్ళ ఆత్మ అనేది మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందంటండి. ఆ రోజు మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారంట. అందువల్ల వాళ్ళు ఒట్టి చేతులతో నిలబడకూడదు. కాబట్టి మీరు మధ్యాహ్నం భోజనం చేసి కాకి అన్నం పెట్టే లోపు మంచినీళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఆ తర్వాత మీరు భోజనాన్ని అన్నం వండిన తర్వాత మీరు ఒట్టి అన్నంలో అయినా సరే కొంచెం పెరుగు కలిపో లేదంటే నువ్వులను కలిపో మీరు ఒక ముద్దలాగా చేసి కాకి అన్నం పెట్టడం అనేది చాలా మంచిదండి. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. హార్డ్ వర్క్తో పాటు పరిహారాలు పూజలతో పాటు మనకి ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా అవసరం అండి. అందువల్ల నెలకి ఒక్కసారి వచ్చే అమావాస్య రోజున మన పెద్దవాళ్ళని గుర్తుంచుకొని ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం అనేది చాలా మంచిదండి. వాళ్ళ ఆశీర్వాదము ఇంకా ప్రపంచం కూడా మనకి తోడుగా ఉంటే మనం ఎలాంటి పరిహారాలు చేసినా తీరకుండా ఉండదండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి. రేపు మనకి ఉదయం నుంచి అండి తెల్లవారుజామున నుంచే 12 గంటల నుంచి అంటే బుధవారం ఉదయం 1 గంట 1:30 నుంచే మనకి అమావాస్య గడియలు స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఆ రోజు రాత్రంతా కూడా 12వ తారీఖు రాత్రంతా కూడా 11:30 12 గంటల వరకు కూడా ఈ అమావాస్య గడియలు ఉన్నాయండి. అందువల్ల మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఇంకా ఎందుకోసం మన ఈ పరిహారం చేయాలి అని అంటే మీరు ఒక విషయాన్ని అడుగుతున్నారు కోరుకుంటున్నారు, దానికి అడ్డంకులు అనేది వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అనుకున్నది జరగటం లేదు. డబ్బుల విషయం కానివ్వండి, ఉద్యోగం విషయం కానివ్వండి, ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి, ఏది జరగట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎలాంటి విషయం కోసమైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చండి. ఇంకా ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ కావాలండి. ముఖ్యంగా ఒక నిమ్మకాయని తీసుకోండి. చాలామంది అండి ఆ రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉదయాన్నే మీరు గుడికి వెళ్ళే అలవాటు ఉంటే కనుక అమావాస్య రోజున ఆ రోజు అమ్మవారి దగ్గర ఆ నిమ్మకాయని పెట్టి తీసుకురావడం అయినా సరే మీరు చేయండి. లేదంటే కనుక మీరు మామూలుగా పూజ గదిలో అయినా సరే ఉదయాన్నే దీపారాధన చేసేటప్పుడు ఈ ఒక నిమ్మకాయని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అంటే మీ పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ నిమ్మకాయని తీసి నేను చెప్పబోయి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎలాంటి కోరికైనా సరే కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుందండి. ఇంకా ఏం చేయాలి అని అంటే ఆ నిమ్మకాయని 2గా కోసుకోండి ఫ్రెండ్స్. 2 బద్దలుగా చేసి ఒక్కొక్క ముక్కలో అంటే ఒక బద్దలు హాఫ్ పీస్లో ఒక 7 లవంగాలండి. అంటే 2 ముక్కలు ఉంటాయి కదా, 2 ముక్కలు కూడా ఒక బద్ద అనేది ఒకళ్ళకి, ఇంకొకటి అనేది ఇంకొకళ్ళకి, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఉపయోగపడేలాగా ఒక నిమ్మకాయని కోస్తే ఇద్దరికి సరిపోతుందండి. ఒక పీస్లో ఏం చేస్తారనంటే ఒక ముక్కలో 7 లవంగాలు, మీరు 7 లవంగాలని అరచేతిలో పెట్టుకొని మీరు దేనికోసం చేస్తున్నారు, మీకు మనీ ప్రాబ్లం అనేది ఉందా, లేదంటే కనుక జాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే కనుక మీరు ఒక ఇల్లు
ఇల్లు కట్టుకుంటున్నారు, అది ఆటంకాలతో ఆగిపోతుందా, లోన్ దొరకటం లేదా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల మీరు ఎలాంటి విషయం కోసం చేస్తున్నారో ఆ 7 లవంగాలని మీరు చక్కగా నీట్గా ఉండే లవంగాలు తీసుకోండి. పైన ముట్టు అంతా కూడా ఏది ఇరిగిపోకుండా చక్కగా మొగ్గలాగా చక్కగా నీట్గా ఉండే లవంగాలను తీసుకోండి. ఆ 7 లవంగాలను అరచేతిలో పెట్టుకొని మీరు ఇలా కోరుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు 2గా కోస్తారు కదా, ఒక బద్దలు హాఫ్ పీస్లో ఈ 7 లవంగాలని గుచ్చండి. చక్కగా 7 లవంగాలని గుచ్చేసిన తర్వాత మీరు ఎవరి కోసమైతే మీరు మీకోసమైనా చేయొచ్చండి. లేదంటే కనుక మీరు ఇంకెవరికైనా సరే, మీ పిల్లలు ఏదైనా ఊర్లో ఉన్నారు, వాళ్ళు చేయడానికి కుదరలు, హాస్టల్లో ఉన్నారు, బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా ఉండాలి అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారండి. అక్క మా పిల్లలు వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళ కోసం చేయొచ్చా అండి? ఖచ్చితంగా చేయొచ్చండి. వాళ్ళ కోసం తలుచుకొనైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఇంకా ఈ పరిహారం చేసిన తర్వాత మీకోసమైనా సరే మీరు చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని 7 లవంగాలు గుచ్చారు కదా, ఆ నిమ్మకాయ బద్దని మీరు ఏం చేస్తారనంటే మీరైనా సరే దిష్టి తీసుకునేలాగా యాంటీ క్లాక్ వైజ్ కాదండి, యాంటీ క్లాక్ వైజ్లో మీరు ఒక 11 సార్లు దగ్గర నుంచి 21 సార్లు మీ తల చుట్టూ కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి. మీకు మీరైనా సరే చేసుకోవచ్చు. మీ పెద్దవాళ్ళు ఉంటే మీ పెద్దవాళ్ళైనా సరే చేయమండి. మీకు పక్కన ఉన్నారు, మీ ఇంట్లో ఒక 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువుల కోసం చక్కగా వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ తీసుకురావాలి అని అనుకొని వాళ్ళ కోసం చేశారనుకోండి, వాళ్ళ కోసం అయినా సరే మీరు చేయొచ్చు. వాళ్ళకి కూడా ఇలా దిష్టి తీసేసేయండి. అంటే దిష్టి తీసినట్టుగా వాళ్ళ తల చుట్టూ కూడా చక్కగా ఒక 11 సార్ల దగ్గర నుంచి 21 సార్ల వరకు కూడా మీరు చేయొచ్చు. ఇలా యాంటీ క్లాక్ వైజ్లో దిష్టి తీసినట్టు తీసేసి ఆ నిమ్మకాయని మీరు ఇలా స్టవ్ మీద పెట్టేసి కాల్చేసేయండి ఫ్రెండ్స్. కాల్చినప్పుడు శుభ్రంగా కాలిపోతుందండి, చక్కగా స్మాష్ అయిపోయినట్టుగా బూడిదలాగా మామూలుగా పొడి ల్యాష్ లాగా వచ్చేస్తుంది. ఆ పొడిని మీరు షింక్లో పారపోసేసి వాటర్ తిప్పేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక నిమ్మకాయని 2కి చొప్పున మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజంగా చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అమావాస్య రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. ఆరోగ్య సమస్య ఉంటుంది, నరదిష్టి సమస్య ఉంటుంది. ఎవరి వల్ల అయితే మనకి ఇబ్బంది పడుతున్నామో, నరదిష్టి వల్ల ఇబ్బంది పడుతున్నామో, వీళ్ళ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా రేపు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఈ అమావాస్య రోజున ఆడి అమావాస్య, ఆషాఢ మాసంలో అమావాస్యకి చాలా శక్తి ఉంటుందండి. మంచి మంచి పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల చక్కగా ప్రపంచానికి ఒక ధన్యవాదములు తెలియజేస్తూ మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాగా యాష్ని మీరు వాటర్లో తిప్పేసేసి చక్కగా మీ చేతులు అవి కడుక్కొని మీరు మామూలుగా పని చేసుకోవచ్చు. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఇంకా కూడా చాలామందికి డౌట్ రావచ్చండి, అక్క నేను ఇలాగా పీరియడ్స్లో ఉన్నాను, లేదంటే కనుక మేము నాన్ వెజ్ తినేసాము అని అనుకుని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక భయపడితే కనుక అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఈ పరిహారాన్ని మన దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు కాబట్టి ఒట్టి లవంగాలు, నిమ్మకాయ ఉంటే మనం విడిగా ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీరు దిష్టి తీసేయడం అనేది చాలా మంచిదండి. ఎలాంటి ఆటంకాలు, చదువుకోని పిల్లలకు కూడా అండి మంచి ఇంట్రెస్ట్తో చదువుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అందరూ కూడా చేయడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. నిజంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి నరదిష్టితో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.